ఇది మహాత్ములు కూడా గైడెన్స్ గా తీసుకునే పుస్తకంట. ఓకే. సుషుప్తి యందు అది చూచుట లేదు. అయిపోయింది కదా. అంటే ఆయన విచారం పొందేనని చెప్పాడు. సబ్ ఇటు పైన కూడా మోక్షమును పొందుటకు చెప్పమని యాజ్ఞవల్కుడు ని జనకుడు కోరితే, ఈ ప్రశ్న విన్నాక ఆయన ఈ రోజు తిరిగి తిరిగి నన్ను ప్రశ్నించుచున్నాడు. ఈయన మహామేధావి. ఈయన నన్ను నలువైపుల నుండి చుట్టుముట్టెను. నేను స్వప్న జాగృతుల యందలి సంచార ద్వారాను సుషుప్తి వివరణము ద్వారాను కారణరహిత ప్రపంచమును గురించియు మోక్షమును గురించియు వివరించి తిని దానిని రాజు దృష్టాంత రూపమున గ్రహించెను. కావుననే మరల ప్రశ్నించుచున్నాడు. ఈ విధముగా తలచి యాజ్ఞవల్కుడు ఉత్తర గ్రంథమున సాధన యుత ప్రపంచమును గురించియు మోక్ష సిద్ధాంతమును గురించియు తెలిపెను. ఆత్మ స్వప్నావస్థయందు క్రీడించి సుఖదుఖములను అనుభవించి మరల జాగృతికి విపరీత గమనమున వచ్చును. కారణమగు జాగృతికి చేరును. రాజు వెళ్ళుచున్నప్పుడు ఉగ్రకర్మలను చేయు సూతాదులు రాజాజ్ఞ లేకపోయినను ఆయన వెనుక వెళ్ళునప్పుడు ఆత్మ ఊర్ధగమనము చేయుచున్నప్పుడు మరణకాలమున ప్రాణములు వాగాది ఇంద్రియములు ఒక చోటికి చేరి తృణజలూకన్యాయమున వేరొక శరీరమును గ్రహించిన తరువాత దీనిని త్యజించును. సవాలయమాత్మ బ్రహ్మ అని హెడ్డింగ్. అంటే ఈ ఆత్మయే బ్రహ్మస్వరూపము, విజ్ఞానమయము, మనోమయము, ప్రాణమయము, చక్షుర్మయము మొదలగునవి. ఈ బృహదారణ్యక మహావాక్యమును యజుర్వేదీయ మహావాక్యమును చెప్పి బ్రహ్మస్వరూపముగా ఆత్మ యొక్క యథార్థమును ఉపదేశించి యాజ్ఞవల్కుడు జనక మహారాజు అజ్ఞానమును పోగొట్టెను. అనంతరము దర్బారు నుండి భోజనమునకు కబురు వచ్చుటచే అందరును భోజనమునకు లేచిరి. తర్వాత 27వ ప్రసంగం. 50 అయిపోతే ఇక్కడికి ఇంకా 10 నిమిషాలు ఉంది కనుక చదువుదాం. 1 నిమిషమే ఉందా? 25వ ప్రసంగం దగ్గర నుంచి కంటిన్యూ చెయ్య. కొంచెం చదువుదాం. అనంతరము స్వామి శ్రీ నిత్యానందులు వారి వద్ద సాయంకాలం 4 గంటలకు అందరూ కూర్చొనిరి. ఆ సమయమున పెద్ద విద్యార్థి ప్రశ్నించెను, పరమాత్ముని స్వరూపము ఎట్టిది? సగుణమా నిర్గుణమా అనిండి ప్రశ్న అది దాని ఆన్సరు మనం కంటిన్యూ చేద్దామా తర్వాత? అలాగేనమ్మా. మీకు అందరికీ అర్థం అవుతుందా? మరి జయంత్ అర్థం అవుతుందా? అర్థమవుతుందమ్మా. అదే అంటే భాష పర్వాలేదు కదా, అందుకే నేను మళ్ళీ మళ్ళీ ఏం చెప్పట్లేదు. ఎక్కడైనా క్లిష్టంగా ఉంటే అడగొచ్చు మీరు. ఎక్కడ డిఫికల్ట్గా ఉందో అక్కడ ఆపి అడిగితే నేను చెప్తాను. ముందు పుస్తకం కనబడటమే కష్టమైంది. దేంటి కొంచెం లైట్గా, నా దృష్టికి లైట్గా ఉంది, అన్నిట్లాగా డార్క్గా లేదు. అందుకే చదవడం కొంచెం, నేను చదవలేదు చాలా రోజుల పాటు. అలాగే ఆ అవధూత గీత ఏమో చిన్న ఫాంట్, అదొక రోజు చదువుదాం. ఈ పుస్తకంలో ఎన్ని పేజీలు అయ్యాయి అంటే, పేజీ నెంబర్ చెప్పాలి కదా. మనం 178 పేజీ నుంచి చదవాలి. స్లోగా చదువుతున్నాం. ఏదైనా అంతే కదండి, డ్రాప్ అయితేనే బకెట్ నిండుతుంది. స్లోగా చదివితేనే. అయినా ఇది మరీ స్పీడ్గా చదివినా ఎవరికి అర్థం కాదు. నాకు అలాగే కనబడుతుంది.
నాగరాణి గారు అర్థమవుతోంది కదా? అర్థమవుతుందమ్మా. మనకు డిఫరెంట్ డిఫరెంట్ అవస్థలు ఉంటాయి కదా, జాగ్రత్త సుషుప్తి వ్యవస్థ. ఉమ్. అది అదే అంటే లైక్ ఇంగ్లీష్ లో అనుకుంటే మనము సబ్ కాన్షియస్ మైండ్ అంటారు కదా, అది అలా కొంచెం కాదు, జాగ్రత్త బాగుందమ్మా. అవస్థ అంటే సబ్ కాన్షియస్ మైండ్ వేరండి. డ్రీమ్ డ్రీమ్ ఆ, అంటే స్వప్నం. సుషుప్తి అవస్థ అంటే అవునమ్మా. అక్కడ ఏమీ ఉండదు. అది ఓకే. మనం గాఢ మ్మ్. నిద్ర. మ్మ్. అది సబ్ కాన్షియస్ మైండ్ కాదు. ఓకే. సబ్ కాన్షియస్ మైండ్ వేరు, అవస్థలు వేరు. ఓకే. ఉమ్, ఓకే. ఓకే. ఓకే అండి, ముగించేద్దాం. సరే అమ్మా.